హలో ఫ్రెండ్స్. ఏపీ, తెలంగాణలో డీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి ఎస్‌జిటి యాస్పిరెంట్స్‌కి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్, టీజీటీ, పీజీటీ రాసేటటువంటి యాస్పిరెంట్స్ అందరికి కూడా మనకి మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ టాపిక్ నైన్త్ క్లాసు బయాలజీ నుంచి మనకి ప్లాంట్ టిష్యూస్ వృక్ష కణజాలాల నుంచి ఖచ్చితంగా మనకి 100% బిట్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో, ఈ టాపిక్‌కు సంబంధించి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి టాప్ 25 బిట్స్‌ని మీకు ఈ టాపిక్ నుంచి తయారు చేయడం జరిగింది. సో, ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యాస్పిరెంట్స్ అందరికి కూడా ఇవి 100% యూజ్ అవుతాయి. సో, ఇవి అన్నిటిని కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3కి సంబంధించినటువంటి బిట్స్ తయారు చేయడం జరిగింది. రాబోయేటటువంటి డీఎస్సీలో తెలంగాణలో గానివ్వండి, ఏపీలో గానివ్వండి, ప్రశ్నాపత్రం యొక్క సరళిని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఇవి తయారు చేయడం జరిగింది. ఈ 25 బిట్స్ మీకు ఒక్కొక్క బిట్‌కి గూడా జస్ట్ 5 సెకండ్స్ టైం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేయగలిగేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎగ్జామ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, కాబట్టి లేట్ లేకుండా మనం తక్కువ టైంలోనే ఈ 25 బిట్స్‌ని కంప్లీట్ చేద్దాం. ముందుగా వీడియో చూసే యాస్పిరెంట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఈ వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇక లేట్ లేకుండా ఈ బిట్‌లోకి వెళ్దామండి. ఫస్ట్ బిట్. నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహించడానికి ఏర్పడిన కణాల సముదాయాన్ని ఏమంటారు? అవయవము, కణజాలము, కణాంగము, అవయవ వ్యవస్థ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, కణజాలము. క్వశ్చన్ నెంబర్ 2. కాండము, వేర్ల పొడవును వృద్ధి చేసే కణజాలం ఏది? పార్శ్వ విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలము, అగ్ర విభాజక కణజాలము, శాశ్వత కణజాలము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, అగ్ర విభాజక కణజాలము. క్వశ్చన్ నెంబర్ 3. కణాలు శాశ్వత ఆకారము, పరిమాణము మరియు విధులను ఏర్పరచుకునే ప్రక్రియను ఏమంటారు? కణ విభజన, విభేదనము, పెరుగుదల, బాష్పోత్సేకము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, డిఫరెన్షియేషన్, విభేదనం. క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది వాటిలో సరళ శాశ్వత కణజాలానికి ఉదాహరణ ఏది? దారువు, పోషక కణజాలము, మృదు కణజాలము, సంక్లిష్ట కణజాలము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, మృదు కణజాలము. క్వశ్చన్ నెంబర్ 5. మొక్కలలో వంగే గుణానికి కారణమైనటువంటి కణజాలం ఏది? దృఢ కణజాలము, స్థూలకోణ కణజాలము, మృదు కణజాలము, దారువు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, స్థూలకోణ కణజాలము. క్వశ్చన్ నెంబర్ 6. కొబ్బరి పీచు ఏ కణజాలంతో తయారవుతుంది? వాయుగత కణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలము, హరిత కణజాలము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, దృఢ కణజాలము. క్వశ్చన్ నెంబర్ 7.
పత్ర బాహ్యచర్మంపై ఉండే చిన్న రంధ్రాలను ఏమంటారు? రక్షక కణాలు, పత్ర రంధ్రాలు, దారువు, గర్తాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పత్ర రంధ్రాలు. క్వశ్చన్ నెంబర్ 8. బెండు కణాల గోడల్లో వాయువులు, నీరు చొరబడకుండా చేసే రసాయన పదార్థం ఏది? లిగ్నిన్, సెల్యులోజ్, సుబారిన్, పెక్టిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, సుబారిన్. క్వశ్చన్ నెంబర్ 9. దారువు మరియు పోషక కణజాలం కలిసి దేనిని ఏర్పరుస్తాయి? సరళ కణజాలము, నాళికా కణజాలము, సందాయక కణజాలము, రక్షక కణజాలము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, నాళికా పుంజం, వాస్కులర్ బండిల్స్. క్వశ్చన్ నెంబర్ 10. పోషక కణజాలంలో ఉండే నిర్జీవ కణ భాగం ఏది? చాలని నాళాలు, సహకణాలు, పోషక కణజాల తంతువులు, పోషక మృదు కణజాలము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, పోషక కణజాల తంతువులు, పోషక కణజాల నారలు అని కూడా అనొచ్చు. క్వశ్చన్ నెంబర్ 11. అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్లు అండి, అవగాహన ప్రశ్నలు. జంతువులతో పోలిస్తే మొక్కల్లో నిర్జీవ కణజాలం ఎందుకు ఎక్కువగా ఉంటుంది? కదలికల కోసం, నిర్మాణాత్మక బలం మరియు తోడ్పాటు కోసం, ఎక్కువ శక్తిని వినియోగించుకోవడానికి, పెరుగుదలను వేగవంతం చేయడానికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, నిర్మాణాత్మక బలము మరియు తోడ్పాటు కోసం, స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ సపోర్ట్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఒక మొక్క నుంచి అగ్రవిభాజ్య కణజాలాన్ని తొలగిస్తే ఏమవుతుంది? మొక్క వెంటనే చనిపోతుంది, మొక్క పొడవు పెరగడం ఆగిపోతుంది, మొక్క వేగంగా పెరుగుతుంది, ఎటువంటి మార్పు ఉండదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, మొక్క పొడవు పెరగడం ఆగిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 13. వాయుగత కణజాలం ఏరెంకైమా అనేది నీటి మొక్కలకు ఎలా సహాయపడుతుంది? కిరణజన్య సంయోగక్రియకు, నీటిపై తేలడానికి, ఖనిజాలను పీల్చుకోవడానికి, ఆహారాన్ని నిల్వ చేయడానికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఫ్లోటింగ్ ఆన్ వాటర్, నీటిపైన తేలటానికి. క్వశ్చన్ నెంబర్ 14. సరళ మరియు సంక్లిష్ట శాశ్వత కణజాలాల మధ్య ప్రధానమైనటువంటి భేదం ఏమిటి? సరళ నిర్జీవమైనవి, సంక్లిష్ట సజీవమైనవి. సరళ కణజాలం ఒకే రకమైనటువంటి కణాలు కలిగి ఉంటే, సంక్లిష్ట కణజాలం ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలు కలిగి ఉంటుంది. సరళ కణజాలం నీటిని రవాణా చేస్తే, సంక్లిష్టం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. ఎటువంటి భేదము లేదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సరళ కణజాలం ఒకే రకమైన కణాలు కలిగి ఉంటే, సంక్లిష్ట కణజాలం ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలను కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 15.
క్వశ్చన్ నెంబర్ 15. ఎడారి మొక్కల బాహ్యచరం పైన క్యూటికిల్ లేదా క్యూటిన్ అనే మైనం వంటి పూత ఎందుకు ఉంటుంది? క్యూటికిల్ ఔబాసిని. వాయు మార్పిడిని పెంచడానికి, నీటి నష్టాన్ని తగ్గించడం కోసం, రక్షణ కోసం, కీటకాలను ఆకర్షించడానికి, మొక్క పచ్చగా కనిపించడానికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, నీటి నష్టాన్ని తగ్గించడానికి మరియు రక్షణ కోసం. క్వశ్చన్ నెంబర్ 16. అజర్షన్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు అండి. సో దీంట్లో మొదటిది, విభాజక కణాలు చిక్కని కణద్రవ్యము, పలచని గోడలు కలిగి ఉంటాయి. కారణము, ఈ కణాలు నిరంతరం విభజన చెందుతాయి. సో ఏఆర్ రెండు కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. ఏఆర్ రెండు కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగు. ఏ కరెక్టు, ఆర్ తప్పు. ఏ తప్పు, ఆర్ కరెక్టు. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ. రెండు కూడా, అసర్షన్ రీజనింగ్ రెండు కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. అజర్షన్, దృఢ కణాలు పరిపక్వత చెందినప్పుడు నిర్జీవంగా ఉంటాయి. కారణం, వాటి కణకవచాలు లిగ్నిన్తో మందంగా తయారవుతాయి. సో ఏ కరెక్టు, ఆర్ రాంగు. ఏ రాంగు, ఆర్ కరెక్టు. ఏఆర్ రెండు కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. ఏఆర్ రెండు కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. ఏ అజర్షన్ రీజనింగ్ రెండు కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 18. అజర్షన్, దారువు పోషక కణజాలాలను సంక్లిష్ట కణజాలాలు అంటారు. కారణం, ఇవి ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో నిర్మితమై కలిసి పనిచేస్తాయి. సో ఏ కరెక్టు, ఆర్ రాంగు. ఏఆర్ రెండు కూడా కరెక్టు, ఎక్స్ప్లెనేషన్ కరెక్టు. సి రెండు కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగు. సో ఏ ఫాల్స్, ఆర్ కరెక్ట్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, బోత్ ఏఆర్ కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 19. మొక్కలు శ్రమ విభజనను చూపిస్తాయి. బహుకణజీవుల్లో వివిధ కణాల సమూహాలు ప్రత్యేకమైన విధుల్ని నిర్వహిస్తాయి. సో ఏఆర్ రెండు కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. ఏఆర్ కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగ్. నెక్స్ట్ ఏ కరెక్టు, ఆర్ ఫాల్స్. ఆర్ కరెక్టు, ఏ ఫాల్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, బోత్ ఏఆర్ కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 20. విభాజ్య కణాల్లో రిక్తికలు ఉండవు. రిక్తికలు దృఢత్వాన్ని ఇస్తాయి, వ్యర్థాలను నిల్వ చేస్తాయి. వేగంగా విభజన చెందే కణాలకు ఇవి అవసరం లేదు. సో ఏ కరెక్టు, ఆర్ రాంగు. ఏ రాంగు, ఆర్ కరెక్టు. ఏఆర్ రెండు కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ కాదు. ఏఆర్ రెండు కూడా కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, బోత్ ఏఆర్ కరెక్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 21. మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ అండి. సో అక్కడ మనకి ఒకటి మృదు కణజాలం ఇచ్చాడు, రెండు స్థూల కోణ కణజాలం ఇచ్చాడు, మూడోది దృఢ కణజాలం ఇచ్చాడు, నాలుగోది దారు ఇచ్చాడు. సో దీంట్లో వశ్యత అంటే ఫ్లెక్సిబిలిటీ, తర్వాత నీటి రవాణా, తర్వాత ఆహారం నిల్వ చేయటం, గట్టితనం. సో దీనికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఒకటో దానికి సి. అంటే మృదు కణజాలం అనేది ఆహారాన్ని నిల్వ చేస్తుంది. నెక్స్ట్ రెండో దానికి ఏ. అంటే స్థూలకోణ కణజాలం అనేది ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంటుంది. నెక్స్ట్ మూడవది డి. అంటే దృఢ కణజాలం అనేది గట్టితనాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ దారు అనేది నీటిని రవాణా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. అగ్రవిభాజ్య కణజాలాలు వాటి ఉనికితోటి మ్యాచింగ్ జతపరచడం. అగ్రవిభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలము, మధ్యస్థ విభాజ్య కణజాలం. సో దీంట్లో చుట్టుకొలత, వేర్లు, కాండం కొనలు, ఆకు, మొదలు, కణుపులు. దీనికి సరైన మ్యాచింగ్ గుర్తించండి. టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. అంటే ఒకటో దానికి బి. అగ్రవిభాజ్య కణజాలం అనేది వేరు, కాండం కోణంలో ఉంటుంది. నెక్స్ట్ రెండో దానికి ఏ. అంటే రెండోది ఏమి ఇచ్చాడు? పార్శ్వ విభాజ్య కణజాలం అనేది ఏ, చుట్టుకొలత. నెక్స్ట్ మూడవది సి. మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది ఆకులు, మొదల దగ్గర ఉంటుంది, కణుపుల దగ్గర మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. పదార్థము నిర్మాణాన్ని దాని యొక్క లక్షణాలతోటి జతపరచండి. లిగ్నిను, సుబారిను, క్యూటిను, పత్రరంధ్రాలు. సో దీనికి మైనం పొర, రసాయన బంధనము, వాయు మార్పిడి, నీరు చూడబడని బెండు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. ఒకటో దానికి బి. అంటే లిగ్నిన్ అనేది రసాయన బంధాన్ని కలిగి ఉంటుంది. కెమికల్ సిమెంట్ రసాయన బంధనాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ రెండవది డి. అంటే సుబారిన్ అనేది నీరు చొరబడినటువంటి బెండు. నెక్స్ట్ మూడవది ఏ. క్యూటిన్ అనేది మైనం పొర. క్యూటికిల్ అనేది మైనం పొర, అవబాసిని అంటారు కదా అది. నెక్స్ట్ నాలుగోది పత్ర రంధ్రాలు అంటే సి, వాయుల మార్పిడి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. కణాలు, రకాలు, కణజాలాలతోటి జతపరచడం. ఒకటి దారు కణాలు, రెండోది చాలిని నాడాలు, మూడో రక్షక కణాలు, 4 సహకణాలు. ఇటు పక్కన పోషక కణజాలము, బాహ్య చర్మము, దారువు, పోషక కణజాలం. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. అంటే ఒకటోది సి. దారు కణాలు అనేవి దారువులో ఉంటాయి. నెక్స్ట్ రెండోది ఏ. చాలిని నాళాలు అనేవి పోషక కణజాలంలో ఉంటాయి. నెక్స్ట్ మూడో దానికి బి. రక్షక కణాలు అనేవి బాహ్య చర్మంలో ఉంటాయి. నెక్స్ట్ నాలుగవది సహకణాలు అనేవి పోషక కణజాలానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. లాస్ట్ క్వశ్చన్ అండి. కణాల స్థితి మరియు కణజాలాలకు సంబంధించినటువంటి జతపరచడం. సజీవ పల్సని గోడలు కలిగింది, సజీవ మరియు మూలాల వద్ద మందం కలిగింది, నిర్జీవ మరియు లిగ్నిన్ మందాలను కలిగి ఉంది. నెక్స్ట్ నిర్జీవ మరియు సుబారిన్ మందాలను కలిగి ఉంది. సో దీనికి దృఢ కణజాలము, బెండు, మృదు కణజాలము, స్థూలకోణ కణజాలం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఆప్షన్ ఏ. అంటే ఒకటవది సి. సజీవ పలసని గోడలు కలిగి ఉన్నది దృఢ కణజాలము. నెక్స్ట్ రెండవది డి. సజీవ మూలాల వద్ద మందాన్ని కలిగి ఉంది స్థూలకోణ కణజాలము. నెక్స్ట్ మూడవది ఏ. నిర్జీవ మరియు లిగ్నిన్ మందాలను కలిగి ఉంది దృఢ కణజాలము. నెక్స్ట్ నాలుగవది నిర్జీవ మరియు సుబారిని కలిగి ఉన్నది బి, బెండు. సో ఇవండి మీకు టాప్ 25 బిట్స్. రాబోయేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా మనకి ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు అనేది మనకి
అన్ని రకాలైనటువంటి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించినటువంటివి మీకు ఇట్లా తయారు చేయడం జరిగింది. సో, ఇవన్నీ మీకు కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇస్తున్నాము. సో, మనకి ఈ వీడియోలు అనేటటువంటివి మీకు వారానికి రెగ్యులర్‌గా మీకు వారంలో ఒక 2 సార్లు వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా మీకు 100% యూజ్ అవుతాయి. సో, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అదేవిధంగా మీ స్కోర్‌ని కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.